ఇల్లు కట్టుకునేటప్పుడు ముందుగా ఆలోచించేది వాస్తు గురించే. వాస్తు ప్రకారం ఇంట్లో తలుపులు, కిటికీలు ఏ దిక్కులో ఉండాలి? ఏ దిశలో ఉంటే మంచిది? తలుపులు, కిటికీల విషయంలో వాస్తు ఏ విధంగా చూసుకోవాలి? ఈ ప్రశ్నలన్నింటికీ వాస్తు నిపుణులు మాచిరాజు రామకృష్ణ చెప్పే సమాధానాలు ఇప్పుడు మీకోసం. వాస్తు శాస్త్రంలో మనం ఒక గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు ఉచ్చ స్థానాలు, నీచ స్థానాలు, ఏది అదృష్టకరమైనటువంటి స్థానం, ఏది దురదృష్టకరమైనటువంటి స్థానం, ఎక్కడ విండో పెట్టాలి, ఎక్కడ ద్వారబంధం పెట్టాలి, ఏది ప్రవేశ ద్వారం అయ్యుండాలి, ఏది ముఖద్వారం అయ్యుండాలి, ఏది ఉపద్వారం అయ్యుండాలి. అదేవిధంగా ఒక ఇంటిని గనక చూస్తే ఈ యొక్క ద్వారబంధాలు, విండోసు, వెంటిలేటర్సు అన్నీ కూడా ఒక అలైన్మెంట్లో ఉన్నాయా లేదా. ఇలా డిజైన్ చేసుకున్నప్పుడు ఈస్ట్ వైపు నుండి కనుక చూస్తే ఇది ఉచ్చ స్థానం, అంటే ఇది ఉత్తమమైనటువంటి స్థానం. ఇక్కడ ద్వారబంధం ఉండొచ్చు. అదేవిధంగా ఇది ఈస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్, ఇది ఉచ్చ స్థానం, అంటే ఇక్కడ ద్వారబంధం అనేటువంటిది ఉండొచ్చు. ఇది నార్త్, ఇది వెస్ట్, ఇది సౌత్. ఇక్కడ ద్వారబంధం ఉండొచ్చు, ఇక్కడ ద్వారబంధం ఉండొచ్చు, ఇక్కడ 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 ఇక్కడ. ఈ విధంగా ఎందుకు తీసుకున్నాము అంటే ఇది తూర్పు ఈశాన్యం, తూర్పు, ఉత్తరము, ఉత్తర ఈశాన్యం, పశ్చిమ వాయువ్యం, పశ్చిమం, దక్షిణం, దక్షిణాగ్నేయం. ఈ 8 అనేటువంటిది ఉచ్చస్థానాలు. అంటే మనం ద్వారబంధం పెట్టుకోవటానికి వీలైనటువంటి ప్లేస్మెంట్ ఉంటుంది. పొరపాటున కూడా ఇక్కడ ద్వారబంధం ఉండదు. అధమ స్థానాల్లో నడక అనేటువంటిది ఉండకూడదు. ఉన్నప్పుడు ఇక్కడ నుండి నడక పెట్టడం, అంటే ద్వారబంధం పెట్టలేదండి, మేము గ్లాస్ డోర్ పెట్టాము, లేకపోతే యూపీవీసీ కానీ లేకపోతే ఇంకేమన్నా ఎంఓసీతో చేసి ఆ యొక్క డోర్ పెట్టాము, అక్కడ నుండి మేము నడుస్తాము, మాకు కన్వీనియంట్గా, ద్వారబంధం మాత్రం మేము పెట్టాము అంటారు. ఇక్కడ నుండి ద్వారబంధము అనేటువంటి మాటకు విలువ ఏంటంటే ఇక్కడ నుండి నడకే ఉండకూడదు అని. అదేవిధంగా ఇక్కడ విండోస్ అనేటువంటివి ఉన్నా కూడా తప్పు లేదు. అయితే ఇప్పుడు ఒక ఇల్లు తీసుకున్నాం, ఇలా డైనింగ్ ఇచ్చాం, ఇక్కడ కిచెన్ ఇచ్చాం, ఇది రాజవీధి, ఈ విధంగా తీసుకున్నాం, ఇది హాల్ ఇచ్చాం. ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ తీసుకునేటువంటి ద్వారబంధం, ద్వారబంధం అనేటువంటిది సరే తూర్పు వైపు నుండి చూసాం కాబట్టి ఇక్కడ తూర్పు వైపు, తూర్పు ఈశాన్యంలో నార్త్ వెస్ట్ రూమ్కి ఒక డోర్ ఇచ్చాం. అదేవిధంగా ఇక్కడ తూర్పు ఈశాన్యంలో ఇంకొక ద్వారబంధం ఇచ్చి ఇక్కడ విండో ఇచ్చాం, ఇక్కడ విండో ఇచ్చాం, 2 కళ్ళలాగా. సరే ఇలా ఇచ్చినప్పుడు ద్వారబంధానికి ద్వారబంధం ఉచ్చ స్థానంలో ఉందా లేదా. అదేవిధంగా పశ్చిమ వాయువ్యంలో విండో అనేటువంటిది పెట్టినప్పుడు ఇలా సూత్రం ఫామ్ అయిందా లేదా అనేటువంటిది ప్రప్రథమంగా చూసుకుంటాం.